తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు రవాణా మంత్రి అయినందుకో ఏందో గాని ఆర్టీసీ బస్సు లెక్కనే ఊర్ల పండి తిరుగుతాండు. ఊ అంటే హుస్నాబాద్లో తేలుతుండు, ఆ అంటే హైదరాబాద్లో ఉంటుండు, అన్న అంటే కరీంనగర్లో కలుస్తుండు. ఇయ్యాల తొవ్వంటి పోతుంటే రైతులు కనిపించేసరికి పొన్నం సార్ ఏం చేసిండో చూడురి. అబ్బో మంత్రి పొన్నవన్న పొద్దు ఓడుచుడు ఆలస్యం పరకడ ఊళ్ళు వేసుకొని హుస్నాబాద్ పానాదుల పంటి వాకింగ్ చేసుకుంటా వాకిట్లల్లో పోయి ఏం సంగతి అని వాకాపు చేస్తున్నది చూస్తూనే ఉన్నాం కదా. ఇక ధర్మారం కెదిరెడ్డన్న లెక్కనే ఆఫీసర్లను కూడా ఎంబడేసుకొని తిరుగుకుంటూ ఆడదానే సమస్యలను తశ్వ చేస్తున్నాడు. అదే అలవాటు అయినట్టున్నది అన్నకు. నిన్న చిగురుమావిడి మండలం చిన్నముల్కనూరు పోతుంటే తొవ్వపక్కకు నాట్లేస్తున్న అవలక్కలుగా అనిపించిరు. ఇక కాన్వాయ్ ఆపి కార్లకెళ్ళి దిగి పొలంలోకి పోయిండన్న. అసలే పని మీద పోతున్నట్టున్నావు పొన్నవన్నా, మళ్ళీ తెల్ల ప్యాంటుకు నల్ల బురద అంటుతుందేమో. ఒడ్డు మీదనే ఉండి మాట్లాడరాదు, బుట్లతోటి బురదలకేం దిగుతావు. మళ్ళీ 2 లక్షల లోపల రూపాయి నుంచి 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ ఒకటేసారి వస్తుంది. ఆగో రుణమాఫీ అయిందా? సర్కార్ గల్లపేటలో వచ్చిన పైసలు వచ్చినట్టే మీకు రుణమాఫీ చేస్తున్నాం. ఇప్పటికీ 1,50,000 వరకు అయిపోయింది. మళ్ళా పైసలు జమ కాగానే 2 లక్షల లోపు లోన్లు కూడా మాఫ్ అవుతాయి. 15 ఆగస్టు వరకు అందరికి పక్కాగా లోన్లు క్లియర్ అవుతాయి అనుకో వచ్చిండి. ఇట్లా ఎవరికైనా తప్పిపోయి ఉంటే కూడా మీ ఏవో కలవండి, ఆధార్ కార్డ్ నెంబర్ని ఎందుకు తప్పిపోయింది, ఎందుకు రాదు, ఎందుకు వస్తుంది, పొరపాటు ఏమన్నంటే కనెక్షన్ చేస్తారు. ఇన్నరా ఒకవేళ మీకు లోన్లు మాఫీ కాకుంటే ఏమన్నా కిరికిరి ఉంటేనట ఆధార్ కార్డు పట్టుకపోయి ఏఈఓ సార్ను కలిస్తే అయిపోయానట. పాస్బుక్, పటకాయుధం, ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకపోయి ఇస్తే వాళ్ళే వివరాలు చూసి ఏడాగింది ఎందుకు ఆగింది అని చెప్పి ఎటమటం ఉంటే వాళ్ళే సరి చేస్తారని కూడా చెప్తున్నాడు. అయితే పొన్నమన్న ఒడ్డు మీద నిల్చొని ఓపిక కొద్దీ చెప్తుంటే గా మూలక్కున్నోళ్ళు చూడురి, అన్న పని అన్నదే మన పని మనదే అన్నట్టు కైకిలైన వినకుండా నారును ఎటుదటే వేసుకుంటున్నాడు పో.